హల్లెలూయా. యెషయా గ్రంథం 65 అధ్యాయం చదువుకుందామండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడ నల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు తోటలలో బాల్యార్పణను అర్పించుచు ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. వారు మా దాపునకు రావద్దు, ఎడముగా నుండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వారు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథములలో అని వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయముగా మీ దోషములను బట్టియు మీ పితరుల దోషమును బట్టియు, అనగా పర్వతముల మీద ఈ జనులు ధూపము వేసిన దాన్ని బట్టియు, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టియు, మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోయుదును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్షాగెలలో క్రొత్త రసము కనబడినట్లు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకుండునట్లు వారిని బట్టి నేనెలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకొని వారిని పుట్టించెదను. నేను ఏర్పరచుకొనిన వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి యగును. ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా నుండును. యెహోవా విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పము అర్పించువారలారా, నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమునకు మీకు అదృష్టముగా నియమింపబడుదును, మీరందరూ వధకు లోనగుదురు. కావున ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు, కానీ మీరు ఆకలిగొనెదురు. నా సేవకులు పానము చేసెదురు, కానీ మీరు దప్పికగొనెదురు. నా సేవకులు సంతోషించెదరు, కానీ మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు, కానీ మీరు చిత్తాక్రాంతులై ఏడ్చెదరు. మనోదుఃఖం చేత ప్రాలాపించెదరు. నేనేర్పరచుకొనిన వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదను. ప్రభువగు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు. తన్ను ఆశీర్వదింపవలనని కోరుకొనుచు దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవునితోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమునకు ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకనూ వినబడవు. అక్కడ ఇకనూ కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలముండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకుదురు. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్కు వృక్షాయుష్యంత అగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికంగా కలుగు అపాయము నొందుటకై పిల్లలు కన్రు.
వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. వారికిలాగు జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.